అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఆదివారం నుంచి శనివారం వరకు, అమావాస్య నుంచి పంచమి తిథి వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు ఈ వార ఫలాలు ఉంటాయన్నమాట. ఈ వారంలో ముఖ్యంగా అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి పితృతర్పణం చాలా ముఖ్యంగా చేయించాలి. ఎవరికైతే తండ్రులు తల్లి ఎవరైతే లేరో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద గుడికి వెళ్ళి పూజారికి డబ్బులు ఇచ్చి మా పేరు తాతగారి తర్పణాలు వదలాలి అని చెప్తే వాళ్ళు అన్నీ చేసి పెడతారు. వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తే చాలు. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందన్నమాట. ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే చంద్రుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ప్రయాణిస్తున్నారు. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శని శుక్ర బుధ రాహు గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తీసుకోండి. అలాగే జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి. ఏ సమస్యకైనా సరే జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. సింపుల్గా ఉండాలి పరిహారం కూడా. ఎప్పుడు జాతకాన్ని పాజిటివ్గా చెప్పాలి, సంతోషకరంగా చెప్పాలి. మంచిని చెడు ఉన్నా కూడా దాన్ని తొలగించే మార్గంతో చెప్పాలి, కానీ భయపెట్టడం అనేది కుదరదు. అది జ్యోతిష శాస్త్రంలో విరుద్ధం అన్నమాట. అది ఎవరు చేయకూడదు. అలాగే సింపుల్గా నేను పరిహారం చెప్తాను కాబట్టి నా ఛానల్ పేరు కూడా thesimpleastrologer.com అని పెట్టుకో. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం మొదట్లోనే అనేక లాభదాయకమైన విషయాలు, సంతోషకరమైన విషయాలు, మీకు మీ కీర్తి ప్రతిష్టల్ని పెంచుకునే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. అందరి చేత మన్ననలు అందుకుంటారు. బాగా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. అలాగే కొత్త వ్యాపారంలో మీకు మంచి అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారంలో ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల చదువులు బాగున్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు అన్నీ కొనటానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ప్రేమ చాలా బాగుంది. పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి రావటం, అలాగే కుటుంబ సంతోషం ఉంటుంది. తెలివితేటలు బాగా యూజ్ చేస్తారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి దాటుకుని ముందుకు వెళ్తారు. శత్రువుల మీద కూడా పైచేయి లభిస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు శుభవార్తలు అందుకుంటారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా అదృష్టం ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. తండ్రులు పెద్దల యొక్క ఆశీస్సులు బాగుంటాయి. ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు. అదృష్టం బాగుంటుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు, అనేక శుభాలతో ఈ వారం అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా ఈ వారం ఈ యొక్క సూర్యగ్రహం మీకు అనుకూలంగా ఉంది. అలాగే గురువు అనుకూలంగా ఉన్నాడు. మీకు శని భాగ్యస్థానంలోకి వచ్చేసాడు. అలాగే అన్ని గ్రహాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. రోజు చంద్రమంత్రాన్ని 10 సార్లు చదవండి. శివాలయానికి వెళ్ళండి. బియ్యం తగినంత దానం చేయండి. జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.